యో వాట్సాప్ మమ్మీ. వాట్సాప్లో ఏం పంపినావురా? ఇంగ్లీష్ ఛానల్తో ఇట్లనే ఉంటుంది. వాట్సాప్ అంటే ఏం చేస్తున్నావు అన్నట్టు మమ్మీ. ఓ దట్టా, నథింగ్ బెటా. ఇంగ్లీష్ ఓకే ఓకే, టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. టెల్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్, టెల్ మీ వాట్ డిడ్ యూ కుక్, టెల్ మీ వాట్స్ యువర్ జాబ్, what happened, speak, words not coming. Mummy, you need to speak in English, talk to me in English, develop mummy, develop. Tomorrow onwards go to English classes or English tuition, then come to me. Bye. వీడు పోయిన 8 నెలలకే ఇంగ్లీష్ ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంకా 10 సంవత్సరాలకే ఇంగ్లీష్ వాడు అయిపోతాడు వీడు. మొన్న కూడా ఇదే స్మెల్ వచ్చింది, నిన్న కూడా ఇదే స్మెల్ వచ్చింది, ఇప్పుడు కూడా ఇదే స్మెల్ వస్తుంది. సర్ది గిట్ అయిందా? అరే కాదాకి, మొన్న కూడా ఇదే స్మెల్ వచ్చింది, నిన్న కూడా ఇదే స్మెల్ వచ్చింది, ఇప్పుడు కూడా అదే స్మెల్ వస్తుంది. ఓ ఇదే స్మెల్ వస్తుంది. సౌమ్య, ఈ స్మెల్ అనుకుని దగ్గరికి వస్తుంది చూడు. అవును అనుభో, ఏం స్మెల్ అది నీ దగ్గర నుంచి వచ్చేది? ఓ అదా, పర్ఫ్యూమ్ స్మెల్ సౌమ్య, పర్ఫ్యూమ్ స్మెల్. పర్ఫ్యూమ్ స్మెల్లా? అనుపు, మొన్న ఇదే టీషర్ట్ వేసుకున్నావు, నిన్న కూడా ఇదే టీషర్ట్ వేసుకున్నావు, ఈరోజు కూడా ఇదే టీషర్ట్ వేసుకున్నావు. ఇది నీ ఫేవరెట్ టీషర్టా? అవును, నీ ఫేవరెట్ టీషర్టా? దాంట్లో నుంచి వస్తుంది ఈ స్మెల్. అట్లేం కాదు, మా అమెరికాలో 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. ఇక్కడికి వచ్చినా కూడా నాకు స్నానమే చేయబోదు అవుతుంది. ఇక మీకు స్మెల్ రావద్దని ఇంకా పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నాను నేను. 3 రోజులు నువ్వు స్నానం చేసి? 3 days, 4th day స్నానం చేస్తాను. డీటెయిల్ తీసుకురా, పో ముట్టుకునే డీటెయిల్ తీసుకురా. 3 రోజులకి ఇట్లా అవుతున్నారు, అదే వారం రోజులు నేను స్నానం చేయలేనంటే ఏమైపోతారు. స్వామి ఇదే చేతులు ముట్టుకునే స్వామి నేను. అది పర్ఫ్యూమ్ స్మెల్ కాదు, కంపు. అది కంపు ప్లస్ పర్ఫ్యూమ్ మిక్స్ అయిన కంపు, మొత్తం బక్వాస్ కంపు వాసన వస్తుంది దగ్గరికి అయితే. వాటర్ మస్తు వేస్ట్ చేస్తాం మీరు అందరూ స్నానం చేసి. నువ్వు పోయి స్నానం చేసుకోరా, స్నానం చేసుకో. అక్కి, సౌమ్య, ఏమైంది? ఆడ జనాలు చూడండి, ఆ వెజిటేబుల్స్ కింద వేసి దాని మీద పోసినారు. వెజిటేబుల్స్కి వాల్యూ లేదా? సౌమ్య, ఇది మస్తు ఓవర్ చేస్తుంది సౌమ్య. సండే మార్కెట్ని చూసి కూడా వెజిటేబుల్స్ వాల్యూ లేదు, జనాలు కింద వేసిన అంటారు చూడు. అది సండే మార్కెట్ అంటారు. సండే మార్కెట్ అయితే కింద పడేసి కూర్చోవాలా? హైజీన్ లేదు వీళ్ళకి అసలు. ఎట్లా తింటారా అవన్నీ పోతాయి కడుపులకి? హైజీన్ 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 వారం రోజులు 4 రోజులు స్నానం చేయని వాళ్ళు హైజీన్ గురించి మాట్లాడుతున్నారు. అది వేరు. నిన్ను కూడా కూర్చోబెడతా, అటు పక్క కొత్తిమీరలు అమ్ముకుంటా కూర్చో. చాయ్ తాగుతావా? ఛాయా? ఛీ ఛీ, ఇట్లా తాగుతారు ఛాయ్? నేను అమెరికాకి ఫస్ట్ పోగానే నేను వదిలేసిన ఛాయ్ని. మరి నీకోసమే తాగుతున్నాయి ఛాయ్. మరి పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ అలా. మరి ఆడ ఏం తాగుతావురా? స్టార్బక్స్ కాఫీ, క్యాపుచినో, అమెరికానో, కోల్డ్ కాఫీ చాలా ఉన్నాయి. అయినా మీదేం ఛాయ్, తొక్కల ఛాయ్. మా అమెరికాలో మొత్తం కాఫీలే తాగుతాం తెలుసా. సౌమ్య, అయిపోయినంటావా అనుపుగాడు? అయిపోయింది, మొత్తం పసాడ్చుకోపోయింది ఇక కదా. ఛాయ్ తాగేటోళ్ళ సోపతే ఉన్నాం. ఆ చాయ్ ఇజ్జత్ తీసేస్తుండు, మమ్మీ ఎట్లా కంట్రోల్ చేసుకుంటుందో ఏమో. అది కూడా మమ్మీ ముంగడా. అరే అనుకో, నా చాయ్ ఇద్దరు తీస్తావురా? తీస్తా, బరాబర్ తీస్తా. మమ్మీ జుట్టు మీద కొట్టి, జుట్టు మీద కొట్టు, టొంగలు కొట్టు, టొంగలు వెనకాల. అవునా? జుట్టు పట్టుకొని గుంజి అంతగానం జుట్టు చేతిలోకి వస్తుంది. మమ్మీ ఇప్పుడు అడుగు. అరే అనుగ్గా, ఇప్పుడు చెప్పరా, చాయ్ గొప్పనా కాఫీ గొప్పనా? ఛాయ్ గొప్పనే. గుడ్ ఆన్సర్ అను. నీకో దండం, ఒక ఛాయ్కో దండం మమ్మీ. కొడుకా
బా గుర్కలు రేయ్ రేయ్ వీడు మూడైతుంటే పండుకోకుండా ఏం చేస్తున్నాడు దయ్యంలాగా ఇట్లా కూర్చున్నాడు నక్కిలిగా లేవురా మమ్మీ నాకు స్కూల్ పోను మమ్మీ ప్లీజ్ పోను మమ్మీ నేను పోను స్కూల్కి. గాడిదలాగా వెరీ స్కూల్ అంటావు స్కూల్ వాడు చూడరా అడు చూడరా అవి చూడరా ఎట్లా చూస్తున్నాడు ఎట్లా నవ్వుతున్నాడు నన్ను చూసి సరే నువ్వు నవ్వు అని పో. అరే లేవురా లేవు ఏంటి అవి చూడు లేవు మమ్మీ ఆడింత మంచిగా నవ్వుతుండు, నువ్వు కూడా నవ్వచ్చుగా, నవ్వి వండుకో అంతే పా. అరే మధ్యలో రాత్రి 1:30 అవుతుందిరా చూడాడు చూడు ఎట్లా నవ్వుతున్నాడు చూడాడు చూడు లేవురా చూడు సార్ చూడు అనుపో 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 ఏమైంది బేట గట్ల కూర్చున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అనుపో అను బేట ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు వండుకోలేవు? మమ్మీ నాకేమో తేడా పడుతుంది మమ్మీ, ఒక చిక్కుడు కట్ట తీసుకురా పో. అరే ఆ సైజుకు ఒక చీపురు కట్ట ఏం సరిపోతుందిరా 2 చీపురు కట్టలు తెస్తా తీసుకురా పో. ఆపుతారా మీరు? నాకు నిద్ర వస్తుంది అందుకే ఇట్లా కూర్చున్నా. ఎందుకు నిద్ర వస్తలేదు ఎందుకు నిద్ర వస్తలేదు చెప్పురా చెప్పురా ఎందుకు అట్లా నవ్వుతున్నావు? అవ్వు ఎందుకు నవ్వుతున్నావు అట్లా ఇన్స్టాగ్రామ్లో రీల్ వస్తున్నాయి నవ్వుతున్నా. ఓ గాదా ఏ రీలు చూసి నవ్విండంటరా నువ్వేమో ఆయనకి ఏదో దయ్యం పట్టినట్టే నన్ను లేపినవు, నా నిద్ర చెడగొట్టినవు, మంచిగా వండుకుని లేపినవు. నువ్వు నీ ఓవర్ థింకింగ్లు. పడుక పడుక డిస్టర్బ్ చేయగాను. ఏయ్ పడుకరా పడుక. మమ్మీ మీకు 1:30 అవుతుంది కానీ నా కాడ మధ్యాహ్నం 12 o'clock. ఈ టైం కూడా నన్ను వండుతారే, అందుకే నాకు నిద్ర వస్తలేదు. ఏయ్ పండుకరా పండుకరు. ఏ గుడ్ నైట్ బెట్టా అఖిల్ బెట్టా పండుకుంటావు నువ్వు నా నిద్ర చెడగొట్టి. ఏయ్ పండుకోరా పండుకోను. మధ్యాహ్నం పూట ఇడ వన్నావు కదా, ఆడ వన్ననికి ఏం రోగం? అన్ని యాక్టింగ్లు కథలు వాడుకుంటా పోయిన సంవత్సరం అమెరికాకి. పడక ఏం ఇండియన్ టైమింగ్స్ ఏమో. బా ఏమైందిరా ఉష్ అంటున్నావు? మీ అందరికి ఒక సజెషన్ ఇస్తా, అందరు బాత్రూమ్లలో ఏసీ పెట్టించుకోరి. ఎంత ఉబ్బరిస్తుంది తెలుసా లోపల, అసలు ఇగో చెమటలు చూడు చూడు. దేవుడు నా రోజుల్లో స్నానం చేయక ఈ చెమట నాకు అంటించాడు. బాగుంది కదా సమ సీరియల్. చాలా బాగుంది. మమ్మీ సీరియల్ చూస్తావేంటి మమ్మీ నువ్వు? నెట్ఫ్లిక్స్ చూడాలి, డెవలప్ అవుతాం, నాలెడ్జ్ వస్తుంది. డెవలప్ డెవలప్ ఏముంటాయి మమ్మీ ఆ సీరియల్ నాకు అర్థం కాదు. అదే ఏడుపులు, అదే అత్త గొడవలు, అవే యాక్సిడెంట్లు, అవే సావులు, ఏడుపులు, ఇవే నడుస్తుండే. అసలు ఏమన్నా నాలెడ్జ్ వస్తుందో నాకు అర్థం కాదు. నెట్ఫ్లిక్స్ ఒక స్టోరీ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. దీంట్లో ఏమున్నాయి? టిషా అని ఉంటుంది. సౌమ్య ఈరేంది ఇట్లా మాట్లాడుతున్నావు? మమ్మీ గురించి తెలియదా ఆయనకి? అయ్యో మొన్ననే కదా వచ్చిండు అమెరికా నుంచి. ఇప్పుడు అయిపోయిందంటావా? మొత్తానికే. అంటే నా సీరియల్ డొక్కు సీరియల్ అంటావా? అవును మరి, రే అనుగో అఫ్ కోర్స్ డొక్కు సీరియల్ మమ్మీ. అనుగో సరే మమ్మీ నేను పోతాను, సీరియల్ చూసుకో. ఏడుకోతావు కూర్చో. మధ్యాహ్నం దెబ్బలు పడ్డాయి మర్చిపోయినావా? ఇప్పుడు 6 గంటలకు సీరియల్ చూడు. సీరియల్లా చూడు. ఫ్యూచర్ అర్థమైపోయింది అనుభూతి. నాకు కూడా ఫ్యూచర్ అర్థమైపోయింది సౌమ్య. గాన్ మమ్మీ అయిపోయింది సీరియల్, 6:30 అయిపోయింది. నేను పోతా మమ్మీ. ఇంకా ఏడుకోతావు 6:30 సీరియల్ చూడవా? మళ్ళీ 6:30 సీరియల్ ఏంది మమ్మీ? మధ్యాహ్నం మర్చిపోయినావా దెబ్బలు పడ్డాయి? లాస్ట్ టైం నీకు ఏమైందో గుర్తుందా అకి? గుర్తుందా ఏం సౌమ్య? ఇప్పటికి భయం అయితే తలుచుకుంటే. ఇప్పుడు అనుకి కూడా అదే రిపీట్ అవుతుంది. రెడీయా? 1 2 3 షురు. మమ్మీ 9 అయింది మమ్మీ. ఈ 2 బాల్ అయిపోయినా నీ సీరియల్లో. ఏడుకోతావు. ఇప్పుడే 9 గంటలకు అసలైన సీరియల్ స్టార్ట్ అయింది. గుండె నిండా గుడి గంటలు. కూర్చో.
పోతా మమ్మీ ప్లీజ్ మమ్మీ. మర్చిపోయినావా మధ్యాహ్నం దెబ్బలు? ఏం పోతావు అనుపు, కూర్చో. మమ్మీ 10:30 అవుతుంది మమ్మీ, పోవచ్చా? పోబెట్టా ఇంకోసారి డొక్కుల సీరియల్ వేస్ట్ సీరియల్ అన్నావు అనుకో, ఇప్పుడు 10:30 దాకా కూర్చోబెట్టినా, మళ్ళీ ఒకసారి రాత్రంతా కూర్చోబెడతా. మమ్మీ సీరియల్స్ ఆర్ వెరీ గుడ్ మమ్మీ, చాలా బాగుంది స్టోరీలు కూడా, చూసా రోజు చూస్తా. వెరీ గుడ్. రేపటి నుండి 6 గంటలకు వచ్చి కూర్చొని దగ్గర. రమ్య అప్పుడే అయిపోయింది అనుకుంటున్నాను అనుపుగడు పాపం. నేను సీరియల్ వస్తుంది ఇప్పుడు. అదేగా. హాయ్ గైస్, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గైస్. ఓకే, నెక్స్ట్ వీడియో వస్తుంది, అంతవరకు టాటా బాయ్ బాయ్. బాయ్.